సాహితీ చెప్పండి, ఈ మధ్య మనం ఎక్కువగా థైరాయిడ్ ఇష్యూస్ని బాగా చూస్తున్నాం. అవును. ఏజ్‌తో సంబంధం లేకుండా చూస్తూ ఉంటాం. దీనికి ఏదైనా టెక్నిక్ ఉందా? అండ్ నేను గమనించింది విమెన్‌లో ఎక్కువగా చూస్తాము. అవును. ఎందుకని? యాక్చువల్లీ ఒకప్పుడు ఆ! విమెన్ లో ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఏం men లో కూడా లేదా? వస్తున్నాయి ఓహ్! ఎక్కువగా. సో ఓహ్! యాక్చువల్లీ ఈ పాయింట్ నేను అప్పట్లో బాగా చెప్పేదాన్ని క్లాసుల్లో. నాకు ఇప్పుడు మీరు అవునా? అనగానే గుర్తొచ్చింది. ఆహ్, ఏం లేదక్క, థైరాయిడ్ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్. ప్రాపర్ ఓకే. లైఫ్ స్టైల్ డిసార్డర్. మీరు లైఫ్ స్టైల్ సరి చేసుకున్నప్పుడు మీ థైరాయిడ్ లెవెల్స్ లో కూడా మార్పు వస్తుంది. ఓకే. అండ్ యోగా అద్భుతంగా పనిచేస్తుంది అవును. థైరాయిడ్ ఇది కి. మాత్రం నేను చాలా చోట్ల ఎన్ చాలా అసలు సార్లు ఎన్నో విన్నాను. సార్లు. మీ వీడియోస్ ఎన్ని చూసానో దీని అవును. మీద. అసలు ఇప్పుడు కాదక్క, మన దగ్గరే ఆ! 12 ఏళ్ల నుంచి థైరాయిడ్ ఉండి తగ్గని వాళ్ళు ఎంతో మంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వందల మంది ఆ! 12 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి అలా తగ్గని వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ లెవెల్స్ నార్మల్. ఓహ్! వాళ్ళ డాక్టర్స్ వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళొచ్చి మళ్ళీ నాకు చాలా సంతోషంగా మై చెప్పడం గాడ్! అలా. హ్మ్. అంటే 2 ఏళ్ల నుంచి నాతోటే ఉన్నారు ఓకే. స్టూడెంట్స్ ఓకే. కొంతమంది. ఇప్పటికి కూడా 100 మంది ఉన్నారు ఈజీగా. అది గొప్ప హుహుహు. విషయం. చాలా సంతోషమైన విషయం. అంతే కదా! అందులో చాలా మంది అలా. ఓన్లీ జాన్వరిలో, ఈ జాన్వరి నేను సెలబ్రేట్ చేశాననమాట అది. నాకు ఇంకా ఆహా! గుర్తుంది. 42 మందికి నార్మల్. ఒక్క మంత్ ఆఫ్ జాన్వరిలో 42 థైరాయిడ్, ఓన్లీ థైరాయిడ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి మన సూపర్బ్! క్లాసెస్‌లో. సూపర్బ్! 3 బ్యాచెస్ కలిపి. అట్లా నేను అప్పుడు సెలబ్రేట్ చేసి క్లాస్‌లో అట్లా ఫుల్ హ్యాపీగా అలా ఓకే. ఓకే. అలాంటి మూమెంట్స్ వచ్చాయి. సో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఆ! థైరాయిడ్‌లో. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒకటి బాగా పని చేసేది ఏంటంటే యోగాలో టంకు విద్య ప్రాణాయామం అంటారు. మనం హుహు. సుఖాసనాల్లో కూర్చొని చిన్ముద్రలో తీసుకొని ఎప్పుడైనా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోవాలి మన హ్మ్. హ్మ్. ప్రాణాయామంలో. ప్రాణ పాసేజ్ అనేది స్మూత్‌గా ఉండడానికి. నోస్ నుంచి డీప్ బ్రీత్ ఇన్‌హేల్ చేసుకొని, మౌత్ క్లోజ్ చేసి అన్న సౌండ్ చేసుకుంటూ వెరీ స్లోగా నెక్‌కి అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్స్ ఇయ్యాలి. యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ థైరాయిడ్ గ్లాండ్. మనకు తెలుస్తుంది ఇక్కడ వైబ్రేషన్. మీరు హుహు. చేస్తానంటే నాతో పాటు ఒక్కటి చూడండి. యెస్. ఆ! ఇలా. ఓహ్! ఇలా 5 రౌండ్స్, ఈచ్ రౌండ్ 5 టైమ్స్ అలా స్లోగా చేసుకున్నట్టు అవుతే మీకు రిజల్ట్ చాలా బావుంటది. అండ్ మనకు చాలా ఆసనాస్ ఉంటాయి. భుజంగాసన, అప్ సైడ్ అశ్వసంచాలాసన్, ఇట్లాంటి చాలా ఆసనాస్, బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. కానీ అక్క, మనకు బాడీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా తప్పకుండా ఒక 1 అవర్ ఫుల్ బాడీ చేయాలి. ఎందుకంటే ఆ! అన్నీ ఇంటర్‌లింక్డ్ లోపట. యెస్. యెస్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా 1 అవర్ తప్పకుండా ఉండాలి. ఓకే. కానీ ఇంకొక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఎక్స్‌ట్రా ఆ! వేరే పూట మనకి సెపరేట్ ఆ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా కూడా కొన్ని యెస్. ఆసనాస్ ఉంటాయి. మనకు యెస్. చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఎక్స్‌ట్రార్డినరీ పని చేస్తాయన్నమాట. ఓకే. సో దాంట్లో మెయిన్ థింగ్ టంక్ విద్య ప్రాణాయామం. ఇంకొక విషయం. హ్మ్. యోగా చేయాలంటే ఎంప్టీ స్టమక్‌తో మార్నింగ్ అవర్సే చేయాలా? ఇప్పుడు హ్మ్. మీరు చెప్పిన ఆ! ముద్రాసు హ్మ్. ఇలాంటివి కొన్ని హ్మ్. కొన్ని హ్మ్. మనం ఎక్కడ మన వర్క్ ప్లేస్‌లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. హ్మ్. కానీ దాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటుంది. అయితే మార్నింగ్ ఇప్పుడు మీరు ఏ టైంలో ఎంత మీరు ప్రాక్టీస్ చేసినా, మార్నింగ్ అట్‌లీస్ట్ పరిగడుపున 15 నిమిషాలైనా యోగా ప్రాక్టీస్ అయ్యే! చేయమని చెప్తాను ఆ! నేను. ఆ! 15 నిమిషాల నుంచి 30 గంట వరకి, 2 గంటలు మీ టైంని బట్టి. కానీ అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాలు మాత్రం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఒక ప్రాణాయామం ఉండాలి తప్పకుండా. ఒక హుహు. ఫ్లో ఉండాలి. అంటే ఆసన ఫ్లో ఉండాలి. లేదా సూర్య నమస్కారాలు చేసి మెడిటేషన్ చేసుకున్నా సరిపోతుంది. జస్ట్ ఓకే. ఒక 2 నిమిషాలు ఓకే. మెడిటేషన్ చేసుకున్నా సరిపోతుంది. మార్నింగ్స్ ఇది చాలా మంచిది. కంప్లీట్‌గా అప్పుడు మనం కంప్లీట్ చేసినట్లంటారా? అలా ఏం అంటే లేదు. ఇప్పుడు హ్మ్. మార్నింగ్ యోగా చేస్తున్నాం. ఏమి ప్రాణాయామం ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు సూర్య నమస్కారం హ్మ్. ఇవన్నీ హ్మ్. చేస్తేనే కంప్లీట్‌గా వర్క్ చేసినట్టు. అంటే మనకు మంచిది. లేతే ఓన్లీ సూర్య నమస్కారాస్ చేయొచ్చు. ఓకే. ఓకే. నా? ఓన్లీ ప్ర ప్రాణాయామం కూడా ఓకే. రైట్. ఓన్లీ ఓకే. సూర్య నమస్కారాలైనా కాకుండా హ్మ్. మీకు ఒకవేళ అంత టైం లేదనుకోండి నాకు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మీరిప్పుడు చాలా బిజీ. పాపం సాహితీ నేను కాబట్టి ఎక్స్‌క్యూజ్ ఇచ్చి ఓకే. ఒకటైనా చేయండక్క అంటున్నారు కానీ స్టూడెంట్స్‌నైతే అలా అలా యాక్సెప్ట్ చెప్పను. చేయరు. అలా చెప్పను. 15 నిమిషాలు సరిపోదు. 1 అవర్ మస్ట్ చేయమని కూడా చెప్తాను. మీరిప్పుడు హ్మ్. నాకు ఇప్పుడు మీకు తెలుసు. మీ బిజీ స్కెడ్యూల్ తెలుసు. కొన్ని సార్లు షూట్ ఉంటే మీరు ఏ టైంకైనా ఎళ్ళాల్సొస్తది. ఏ టైంలో ఉన్నా మీరు 15 నిమిషాలు మీకు ఆ! మార్నింగ్ కుదరట్లేదు, ఓపిక లేదు ఈరోజు అనుకుంటున్నారు. 15 నిమిషాలు ప్రాణాయామం చేసుకోండి. ఓకే. ఇంకో 15 నిమిషాలో, అర్ధగంటనో, గంటో దొరికినప్పుడు సూర్య నమస్కారాలు, వేరే ఫ్లోస్ అన్నీ చేసుకోవచ్చు. ఓహ్! ఓహ్! కానీ మార్నింగ్ అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాలు రొటీన్ ఉండాలక్క. దాంట్లో ఏం ఇంక్లూడ్ చేసుకుంటారు మీ ఇష్టం. హుహు. మీరు హుహు. ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకోండి, సూర్య నమస్కారాలు లేదా ఇంకేమైనా ఆసన ప్రాక్టీస్ ఏదైనా సరే. వాటెవర్ ఇట్. ఎందుకంటే మనం మార్నింగ్ చేసే ఆ హ్మ్. 15 నిమిషాలు దినచర్య ఆయుర్వేదిక్ బయాలజికల్ క్లాక్ అన్నాను. ఇప్పుడు ఆ మార్నింగ్ టైంలో మనం 6-8 లోపు చేసుకుని ఆ సన్ రైజ్ వచ్చేటప్పుడు ఇంకా మనం సన్ రైజ్‌లో చేసుకుంటే మనకి చాలా మంచిది. రోజంతా మూడ్ రెగ్యులేషన్స్ అయి ఉండొచ్చు. యాక్టివిటీని సాఫీగా సాగడానికి, రోజంతా కూడా హ్యాపీగా ఉండడానికి, స్ట్రెస్‌నైనా, మెమరీ అయినా, కాన్సంట్రేషన్ ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్. కమింగ్ టు థైరాయిడ్.
థైరాయిడ్. Yes. సో ఒకటి థ్రోట్ తో చేసే చేసే ఆసన ఆసన. ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఇంకా చాలా ఉంటాయి అక్క. ఆసనాస్ ఇంకేం ఇలాంటివి changes భుజంగాసన్, సూర్య నమస్కారాలు ఇవన్నీ చాలా బాగా పని. ఇంకా చాలా కొన్ని ఆసనాస్ ఉంటాయి మనకి. వీరాసన్‌లో నుంచి బ్యాక్ బెండింగ్ తీసుకునేటివి ఉన్నాయి. కానీ ఒక గురు సేతుబంధాసన్ చాలా బాగా పని చేస్తది. కొన్ని ఆసనాస్ చెప్తామంటే ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకే. సర్టన్ సర్వాంగాసన్. పీరియడ్ ఉంటుందా దీనికి? లేకపోతే ఉంటుందక్క. అంటే హ్మ్. లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? చెయ్యాలి. ఆ లెవెల్స్ ని బట్టి తగ్గించుకోవటం పెంచుకోవటం అవును. ఉంటుందా? హ్మ్. క్లయింట్స్ మీతో ఎలా ఫాలో అవుతారు? నేను తప్పకుండా ఇప్పుడు నా దగ్గరికి ఎవరు జాయిన్ అయినా 3 నెలలు తప్పకుండా రమ్మంటాను అక్క. నేను మ్మ్. చెప్పకపోయినా 3 నెలలు తప్పకుండా వస్తారు. మ్మ్. నేను వెళ్ళమన్నా వెళ్ళరు ఇంకా తర్వాత చాలా మంది. ఆ, అంటే అలవాటు పడిపోతారు. అండ్ మీరు ఎప్పటికీ యోగా చేయాలి. అంటే ఎవరమైనా మీరైనా నేనైనా ప్రతి ఒక్కరి మీద Don't skip ఎప్పటికీ అన్నమాట. ఉండాలి. మ్మ్. అట్లీస్ట్ మనకి మనం ఒక గంట ఇచ్చుకోలేకపోతే ఎట్లా? వారానికి ఒక 5 గంటలు ఇవ్వలేమా? వారం మొత్తంలో ఒక మ్మ్. 5 గంటలు మన కోసం మనం ఇవ్వలేకపోతే ఇంకా మనం ఏం చేస్తుంది? తప్పదు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, Yes, మందులు yes, yes. ఖర్చు పెట్టుకోవాల్సి అవును, వస్తుంది. అవును. అలా. సో థైరాయిడ్ ఉన్న అంతే. మీకు 3 నెలల నుంచి 6 నెలలు ప్రాపర్‌గా నేను చెప్పినట్టు చేయాలి. అండ్ ఇంకొకటి బాగా పని చేసే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వాల్‌నట్ ఆయిల్ తోటి ఇలా మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ ఫుడ్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం తినేకూడని ఐటమ్స్ ఉంటాయి, తినే ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని చెస్ట్‌నట్ ఫ్లోర్ ఇట్లాంటివి మంచిది. బక్‌వీట్ ఫ్లోర్‌తో చేసుకోమంటాను. రొట్టెలు లేదా చపాతీ లేదా Okay. జావా టైప్‌లో చేసుకోమంటాను. ఇలా Okay. కొన్ని వాళ్ళకి చాలా మంచివి ఉంటాయన్నమాట. ఎక్కువగా థ్రోట్ మీద ఎందుకు చూపిస్తుంది సాహితి? మీరు ఐడియా ఉంది థైరాయిడ్ కదా, ఆ, థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్ కాబట్టి అందుకని. అక్కడే లావు కనిపిస్తా ఉంటుంది కదా. ఉంటది. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనం చూస్తే తెలిసిపోతది. కొంతమందిని అర్థమైపోతుంది. తెలిసిపోతది. నేను ఇప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్స్ లో కొంచెం లావైన వాళ్ళకి కొంచెం థైరాయిడ్ టెస్ట్ వెంటనే Yes. చెప్పిన రోజులు కూడా ఉంటాయి. ఆ, చేపించుకుంటే పాజిటివ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ కొంచెం అటు ఇటు అవ్వడం, మళ్ళీ సెట్ అట్లా చాలా సార్లు వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వటం. లేజినెస్ ఉంటది పాపం. ఆ. అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు పాపం. చాలా మంది విమెన్ ఏం బాధపడతా ఉంటారు అంటే ఇప్పుడు చాలా యాక్టివ్ ఉంటారు లైఫ్ లో, సడన్ గా థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని రోజులకి డల్నెస్ వస్తుంది, లేజినెస్ వస్తుంది, ఏం చేయాలనిపించదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాగా కొంచెం డిప్రెసింగ్ గా ఉంటది. ఇట్లా చాలా రకాల బాడీలో సడన్ వెయిట్ చూస్తారు. అంటే ఆ. ఇప్పుడు ఇన్నేళ్ళు నేను ఇలా బక్కగా ఉన్నాను, నేను ఎక్కడికైనా రాగానే ఇప్పుడు మీరు చూసారు ఆ. స్టూడియోకి రాగానే ఏ సాయిది బాగున్నావు, ఏ సాయిది బక్క ఇలా అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు సడన్ గా నేను వెయిట్ గెయిన్ అయ్యాను, అందరూ ఇప్పుడు నన్ను ఇలా అంటా ఉంటారు, సడన్ గా నాకు ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలాంటివి కూడా బాగా అవుతుంటాయి. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ ఉన్నప్పుడు చేయించుకోవటం మస్ట్ కదండి. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో Awareness. నేను అందరికీ చెప్తాను. అంటే సంవత్సరంలో అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ ప్రొఫైల్ అయినా అన్ని ప్రొఫైల్ ఉండాలి. ఓకే. సో కంప్లీట్ గా మనకి యోగాలో మాత్రం క్యూర్ అవటానికి అవకాశం చాలా మంచి అవకాశం ఉంది. హ్యాపీలీ ఏజ్ తో సంబంధం సంబంధం లేకుండా మన దగ్గర 65 ఏళ్ళ మీకు ఇంటర్వ్యూ కూడా ఒకసారి తెచ్చాను అక్క. ఇంటర్వ్యూ కూడా తెచ్చాను. అవునవును, చేశారు. 65 year old ఆంటీ అవును. వచ్చారు, ఇంకొక 60 year old అంకుల్ అవును, వచ్చారు, అవును. సార్ వచ్చారు. సో అలా ఇష్టంగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. మళ్ళీ Okay. అందుకే మనం చేసే అలవాటే మనకి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉంటాం అనేది చెప్తుంది. yes. ఇప్పుడు ఈ ఏజ్ లో నేను నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నేను నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు ఆ యాటిట్యూడ్ ఉంటే 40 ఏళ్ళకి హాస్పిటల్లో వెనకాలనే తిరగాల్సి వస్తుంది. 100%. కూర్చోవాలన్నా భయమే, నిల్చోవాలన్నా భయమే, ఏం తినాలన్నా భయమే అవుతుంది. అవును, రైట్.